ప్రేక్షకులకు నమస్కారం అండి. ఎక్కువగా ఈ మధ్యన లంగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే కరోనా వచ్చి వెళ్ళిన కాడి నుంచి లంగ్స్ వీక్ అయినాయండి అందరికి. ఊపిరితిత్తుల ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఊపిరితిత్తుల ఇబ్బందుల మీద పనిచేయడానికి మంచి మూలిక గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. అడ్డసరం, అడూసా అంటారు దీన్ని. ఇది యునానీలో కూడా చాలా బాగా వాడతారు. అద్భుతమైన మూలిక అండి. దేనికి? గుండెల్లో ఉన్న శ్లేష్మం కానీ, లంగ్స్ ను బాగు చేయడానికి కానీ, కాఫ్ కానీ, కోల్డ్ కానీ, టీబీ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ అడ్డసరం అనేది ఏంటంటే పొలాలకి చుట్టూరు ఫెన్సింగ్ కింద వేసేవారు పూర్వం. బాగా చేదుగా ఉంటుంది, విపరీతమైన చేదండి ఇది. దీని వేరు గాని, ఆకు గాని, పువ్వు గాని ఏది వాడుకున్నా కూడా మీకు శ్లేష్మం అనేది, లంగ్స్ లో ఉన్న కఫం, గొంతుకులో ఉన్నది, ముక్కుల్లో ఉన్నది, సైనస్ బాప్తి ఏదైనా సరే చాలా రకాలైన ఈ క్రిములు చనిపోవడం, వాత వ్యాధుల మీద పనిచేస్తుంది, కుష్టు వ్యాధుల మీద పనిచేస్తుంది, అంటే చర్మ వ్యాధులకు కూడా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇది ఎవరికైతే ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళకి ఒక అమృతం ఇది, నిజం చెప్పాలంటే. కానీ చేదుగా ఉంటుంది. కొంతమంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు, పౌడర్ ఇస్తారా, కషాయం ఇస్తారా, చేదుగా ఉంటుందా, తీగా ఉంటుందా? జబ్బు అనేది మనం సుఖంగా చాక్లెట్లు తినడానికి, పంచదార తినడానికి రాదు కదండి. తీగా ఉంటుందా, చేదుగా ఉంటుందా అంటే. ఆ వ్యాధి తగ్గాలి అంటే ఏదైనా తీసుకోవాలి. మేము అక్కడికి ఏం చేస్తున్నాం అంటే కొన్ని చూర్ణాలు చేదుగా ఉన్నాయి, అందరూ వేసుకోలేకపోతున్నారని గొట్టాల్లో పెట్టేస్తున్నాం, క్యాప్సులైజ్ చేసి. మా ప్రయత్నం ఏం చేస్తున్నాం, మీరు సుఖంగా మందు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని, మీ వ్యాధిని తగ్గించుకోవాలని. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అవి తీసుకోవాల్సి ఉండొచ్చండి. అంతే తప్ప మీరు మాకు వ్యాధి తగ్గాలి, తీగా ఉండాలి, మందు వేసుకోవడానికి ఇబ్బంది ఉండకూడదు అంటే కష్టం అండి. అలాగే ఈ అడ్డసరం యొక్క ఆకు తీసుకోండి. మీరు ఆకు తీసుకుని దాని పసరు ఒక 100 గ్రాములు తీసుకుంటే ఒక అర కేజీ షుగర్ పానకం పట్టుకోండి. అర కేజీ షుగర్ ఏం చేస్తారంటే ఒక 600 ml వాటర్లో వేయండి. వేసి బాగా ఉడకబెడితే పానకం చిక్కబడుతుంది కదా. ఈ ఆకుపసరు 100 ml పోయండి. అందులో పోసి దాన్ని జాగ్రత్తగా తిప్పండి. తిప్పి బాగా కలిసిపోయిన తర్వాత సన్నటి మంట మీద ఈ ఆకుపసరు ఏదైతే పోసారో అది ఎగిరిపోయేదాకా వండండి. అలా చేయకపోతే ఏమవుతుందంటే ఈ ఆకుపసరులో ఉన్న వాటర్ వల్ల అది బూజు వస్తుంది. మళ్ళీ మీరు అది చిక్కబడేదాకా జాగ్రత్తగా ఉంచుకుని వండుకుని సన్నటి మంట మీద ఉండాలి. మళ్ళీ పెద్ద మంట పెట్టేశారనుకోండి, దాని యొక్క శక్తి తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా చేసి మీరు ఉదయం సాయంత్రం ఒక అర చెంచా అది తాగారనుకోండి, తీగా చేదుగా ఉంటుంది, చేదు తప్పదు, చాలా కఠోరమైన చేదుగా ఉంటుంది. అది ఉదయం సాయంత్రం కనుక తీసుకుంటే కంఠంలో ఉన్న శ్లేష్మం, లంగ్స్ లో ఉన్నది, కడుపులో ఉన్నది, అన్ని రకాలైన శ్లేష్మాలు పోయి ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యంగా అయ్యి, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా అవ్వాలంటే ఒక అద్భుతమైన మాత్ర అండి ఇది. అంటే మీరు 1/2 స్పూన్ అనేది ఒక మాత్రగా నిర్ణయించుకోవాలి. 1/2 స్పూన్ అంటే టీ స్పూన్, టేబుల్ స్పూన్ అంటే టీ స్పూన్ లో సగం, అంటే 5 గ్రామ్స్ కూడా సరిపోతుందండి. మీ బాడీ వెయిట్ ని బట్టి, హైట్ ని బట్టి 10 గ్రామ్స్ దాకా తీసుకోండి, సరిపోతుంది. తీసుకుంటే కనుక మీకు చాలా అద్భుతంగా మీకు కాఫ్ కానీ, కోల్డ్ కానీ, లంగ్స్ శుద్ధి చేయడానికి కానీ పనిచేసే అద్భుతమైన మూలిక అండి. లేదు మేము అలా వేసుకోలేకపోతున్నాం, చేదుగా ఉంది అంటే మీరు త్రికట్టుకాలు, సొంటి, పిప్పలి, మిరియాలు. సొంటి, పిప్పలి ఏం చేస్తారంటే, సొంటిని అయితే మామూలుగా సున్నపు నీళ్ళలో నానబెట్టిన సొంటి కొనుక్కోండి. తెల్లగా ఉంటుంది పైన, సున్నం అంటుకున్నట్టుగా. ఆ సొంటి కొనుక్కుని అది శుద్ధి అయిపోయినట్లు లెక్క అనమాట. దానిపైన పొర తీసేసి దాన్ని చూర్ణం చేసుకుని జల్లించుకోండి, పీసు ఏమి లేకుండా. పిప్పల్లో మిరియాలు కొంచెం వేపించండి, శుద్ధి అయిపోతాయి. మిరియాలు కరెక్ట్ గా శుద్ధి చేయాలి అంటే మీరు పుల్లని పెరుగులో ఒక 24 గంటల నుంచి 48 గంటలు నానబెట్టి తీసి కడుక్కుంటే పిప్పళ్ళు శుద్ధి అవుతాయి. శుద్ధి అంటే ఎలా అంటేనంటే, మిరియాలు శుద్ధి చేసుకోవాలి దేంట్లోని, మజ్జిగలోని. పిప్పళ్ళు వేపిస్తే సరిపోతుందండి. మిరియాలు అయితే మట్టికి పుల్లని మజ్జిగలో 24 గంటల నుంచి 48 గంటలు నానబెట్టి తీసి కడుక్కోవాలి. శుద్ధి అంటే అందులో విషం ఉంటుందని కాదండి. మిరియాలు చాలా వేడి కాబట్టి, అది అతివేడి కాబట్టి అతివేడిని సన్నగా స్లోగా ఇస్తుంది అనమాట. దాని గుణమేం మారదు, కానీ ఒకేసారి వేడి చేయకుండా స్లోగా వేడి చేస్తుంది. దానివల్ల ఇబ్బంది లేకుండా అందరూ తినొచ్చు. అలాగే తెల్ల మిరియాలు అంటారు కదా, అవి తీసుకుంటే అసలు గొడవ లేదండి. వాటిలో అతివేడి అనేది స్పీడ్ గా పనిచేయకుండా స్లోగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా త్రికట్టుకాలు మీరు సమానంగా మూడు భాగాలు తీసుకుని, అది ఒక 100 గ్రాములు తీసుకున్నారనుకోండి, ఈ ఆకు నీడను ఆరబెట్టుకున్న చూర్ణం ఒక 10 గ్రాములు కలుపుకోండి, సరిపోతుంది. ఎక్కువ 100లో ఒక 10 గ్రాములు. ఈ రెండు కలిపి కనుక మీరు క్యాప్సులైజ్ చేసుకోవచ్చు, లేదంటే నీళ్లతోటి నూరి బఠానీలాగా మాత్రలు చేసుకోండి. చేసుకుని ఉదయం 2, సాయంత్రం 2 వేసుకుంటే మీ యొక్క దగ్గు, రొంప, జలుబు ఇవన్నీ కూడా చక్కగా తగ్గి మీ ఊపిరితిత్తులు చాలా క్లీన్ అవుతాయి అన్నమాట. చక్కగా ఊపిరి ఆడుతుంది. ఎవరికైతే ఊపిరితిత్తుల్లో నింబుందో వాళ్ళకి తగ్గుతుంది. అలాగే ఆస్తమాలోని కొంతమందికి ఏమవుతుందంటే ఊపిరి సాల్పుతండి, ఎగ ఊపిరి దిగ ఊపిరి కింద చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిప్పుడు
దీన్ని ఎండబెట్టిన ఆకులు చూర్ణం కానీ, ఎండబెట్టిన ఆకులు గుండ్రంగా చుట్టి జాగ్రత్తగా కొంచెం నీళ్లు చిలకించి మెత్తగా ఇలా చూసుకుని దాన్ని చుట్టగా చుట్టుకుని కనుక ఆ పొగ కనుక పీలిస్తే నోటితోటి పీల్చొచ్చు. ఆ పొగని పైపు లాంటివి ఉంటే కనుక అందులో వేసి పూర్వం ఏం చేసేవారంటే ఒక నిప్పేసి దానిపైన చూర్ణం వేసి పైపు కింద పీల్చమనేవారు. వాళ్ళకి వెంటనే మీ ఊపిరితిత్తులకి వెళ్ళి నరాలు కుసించుకుపోయిన నరాలు లావయ్యి ఊపిరి చక్కగా ఆడి ఆ ఎగూపిరి దిగూపిరి నుంచి అంటే ఊపిరి ఆగిపోతుందేమో అని భయం ఉన్న స్థితి నుంచి కూడా బయటికి తీసుకొస్తుంది. దాని పొగ చక్కగా పనిచేస్తుంది. ఇంత బాగా పనిచేస్తాయి కదా అని మీరు ఊరికే ఇంట్లో కూర్చోవద్దండి. ఈ ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్న వాళ్ళు అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏసీలోకి వెళ్ళకూడదు. ఏసీ కారు కానీ, ఏసీ ఇల్లు కానీ, చన్నీళ్ళు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇటువంటి పొరపాటును కూడా తీసుకోవద్దు. మంచులో తిరగడం, చల్లని వాతావరణంలోకి వెళ్ళడం చేయొద్దండి. ఎంతసేపు వేడి వాతావరణంలో ఉండాలి. అలాగే బాగా బలమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వకుండా చూసుకోండి. వెయిట్ మెయింటైన్ అవ్వాలి. వెయిట్ లాస్ అయితే కనుక ఆ వ్యాధి ముదిరిపోతున్నట్లు లెక్క. టీబీ అవనివ్వండి, ఫ్లోర్సీ అవనివ్వండి, లేకపోతే ఆస్తమా అవనివ్వండి, ఏదైనా సరే. అంచేత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చలవ చేసి పదార్థాలు, ఈవెన్ కొంతమందికి ఆనపకాయ అంటే సొరకాయ, బీరకాయ, పెసరపప్పు, కీర అంటే దోస జాతిలో ఏమైనా సరే అవి కూడా పడకపోవచ్చు. కొంతమంది ధనియాలు, జీలకర్ర తీసుకున్నా కూడా శ్లేషం పెరిగిపోతుంది. మీ శరీరానికి మీరే డాక్టర్. అంచేత మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని ఏది తింటే మనకి ఇబ్బంది పెడుతుంది అనేది తెలుసుకుని ఆ పదార్థాలను తగ్గించుకుని నేను చెప్పిన జాగ్రత్తలు చేసుకుంటా మీరు ఆ లంగ్స్ బలపడడానికి మంచి మంచి మందులు తయారు చేసుకుని వాడుకుంటే కనుక చాలా ఈజీగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చండి. ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని రకాల వ్యాధుల నుంచి బయటపడటానికి ఏకైక మూలిక సింగిల్ హెర్బ్ చక్కగా పనిచేసేది అడ్డసరం అండి. అడూసా అని కూడా అంటారు. నమస్కారం.